జ్యోతి వచ్చేసింది. ఎలా ఉన్నావు రాజు? ఏంటిదంతా? 6 మాసాల తర్వాత వచ్చింది పాపం, అందుకే హారతి. శ్మశానం నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? 2-3 రోజుల్లో. ఏం వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరచ్చు కదా. జ్యోతి, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. మామయ్య గారి గురించి నీకు తెలియదేముంది. రా లోపలికి వెళ్దాం. నువ్వు రామ్మా. హాయ్ శాలు, చిట్టి తల్లి ఎలా ఉన్నావు? ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా? కిస్ ఇస్తేనే చాక్లెట్. ఇప్పుడే వచ్చాను. ఇదిగో తీసుకో. రండి ఇన్స్పెక్టర్ గారు. చైనా ఉంగరమా? గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి. ఇంటికి దోచిపిండి తీసుకెళ్తున్నాను, కవర్ చిరిగిపోయింది. ఒక కర్ర సంచి ఇవ్వండి. బాబు, సార్కి ఒక కర్ర సంచి ఇవ్వు. పార్టీ రెడీ. పార్టీ ఎవరు? తరివి పట్టుకోవడానికి వీల్లేని వయసు వాళ్ళది. చిన్న బ్యాగ్ అయినా 2-3 కాసులు. చిన్న బ్యాగ్? నేను చిల్లర దొంగలా కనిపిస్తున్నారా? నోరు మీరా? బాస్, ఉదయం నుంచి వెయిటింగే సరిపోయింది. కొట్టు మూసే టైప్ అయింది. ఒరే బక్కోడా, ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద బ్యాగ్ లోది లంపగా కొట్టేద్దాం. దెబ్బలు పెద్దవిగానే తినాల్సి వస్తుంది. బాక్క పీనుగా. బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది. బల్క్ గా కొట్టవచ్చు. బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా, దాన్ని కాజేయగలవా? ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మరిద్దరిని లాకప్ లోకి తోసి ఎడాపెడా కుమ్మి పారేసాడే అతనే. పోలీసు తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావేంటి? పొండి. ఏమైంది? అయ్యో, బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయిందే? నా బండికి పోసాను బాస్. రే, పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారు? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త. అయ్యా, ఎంత కొట్టేశారా? 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు. ఒకటి నోరు పారేసుకుంటున్నా లేదా కళ్ళు పారేసుకుంటున్నా? నోరు మీద. పోలీసు దగ్గర కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలు పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా, వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా. అదే ఆనవాలు. మనం తప్పించుకోవడానికి ఒకటే దారుంది, వెళ్దాం. ఎందుకు ఆగారు? దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోట బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్ని వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం. నా గుండె సడిపై నన్ను చేరవా.
రాకతో నా జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జ్యోతి ఏమైందమ్మా అయ్యో జ్యోతి నువ్వెందుకమ్మా ఈ రూమ్ వచ్చావు జాగ్రత్త మేమెవరూ ఈ రూమ్ లోకి రాము నువ్వెందుకమ్మా వచ్చావు దెబ్బేం తగలలేదుగా ఏమైంది జ్యోతి నీకు ఇక్కడేం పని అమ్మ వాయిస్ విన్నాను. ఏంటి వాగుతున్నావు ఆగలేదు. ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ విసిరి పారేస్తాను అవతలకి. ఇలాంటి పనులు చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి పో బయటికి. ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది. దానికి ఇప్పుడు సపోర్ట్ నువ్వు- చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. పో బయటికి, బయటికి పో. రే కాళీ, ముందు రూమ్కి తాళం వేరా. జ్యోతమ్మా ఏడవకమ్మా, నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకు ఇంత ద్వేషం? అయ్యో అది ద్వేషం కాదమ్మా, వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా మీరేం చేస్తున్నారు? అయ్యా ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఈ పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. కొట్టండి, చచ్చిన కొట్టండి. అది లేవరా. వదలండి వీణ్ణి. ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా. తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. అంతఃపురం వారసురాలు యువరాణి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి, దానివల్లే నా ఈశ్వరు నాకు దూరం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది. కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి. నువ్వు దిగులు పడకుండా నిద్రపో, సరేనా? బాసు మీకో విషయం తెలుసా? చెప్పరా. ఈ అంతఃపురం కట్టేటప్పుడు ఆ. మా తాతకి తాతే
ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు. బుద్ధి లేనేదవా, కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా? రేయ్, ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు? బాస్ 10 కేజీల బంగారం బాస్. ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నా, ముందు బ్యాగ్ ఎతకరా. రేయ్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదన్నా. దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది. అదెందుకు అడుగుతున్నా? పోయిందా? ఓరి దొంగ మహాలారా, ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా? అయితే ఎవరు లేరన్నా? రండి, మీ పని చెప్తాను. అన్నా, నీకు కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తాను. నన్ను వదిలేయన్నా. అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు. ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసి చేయమ్మా. అలాగే మేడం, నేను చూసుకుంటా. తమ్ముడు ప్లంబర్ చెప్పినట్టు 5 రోజుల్లో పని పూర్తి చేస్తావుగా? అయ్యో, వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు, వాళ్ళకి తెలియదా? ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మీరు ఉన్నారు పప్పు సుద్దలాగా. పప్పు సుద్దా? ఏమా, ఎవరైనా కొట్టారా? నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది. ఎక్సైజ్ సార్. ఇవన్నీ ఒరిజినలా? ఒకసారి నొక్కి చూడండి మేడం. అయ్యో, షాక్ కొడుతుంది, షాక్ కొడుతుంది. వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు, దానికి నా గుండె పీసులైపోయింది. నడవండి. పెట్టుకుని ఎస్కేప్ అవ్వాలా? చొక్కా వదిలే బావా, ఆ బాక్స్ లేవు. రాఘవతో వచ్చారా? పోరా. ఈ బోడుగుంటోడికి బుర్ర లేదు, బొచ్చు లేదు, ఈజీగా మోసం చేసి పారేయచ్చు. ఏవయ్యా అభిషేక్, వాట అంటే సలూన్ వైపు తొంగి చూడవా? జాగ్రత్త, తల్లో పిచ్చుకులు గూడు కడతాయి. మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా, నా కోపం వస్తుంది బాస్. అది ఇలా నవ్వుతూ చెప్తావా? నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఎగతాళి చేస్తావా? మణి, దీంతో టైట్ చేయరా. ఏడ్రా, నిన్న పనులకు పిలిస్తే రానని పెద్ద ఫోర్స్ కొట్టా. అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు? రాఘవా, అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా. సూపర్ రా, నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తను ఎలాగైనా లైన్ లో పెట్టాలి. ఒక ఐడియా ఇవ్వరా? అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను. అట్లాడకురా, ఐడియా ఇవ్వరా. ఓ కవిత రాసివు బాబా. కవిత? నాకు రాదే, చాలా కష్టం. అందుకే కదా ఐడియా ఇచ్చింది. రే, నీకు రాని ఒక విషయాన్ని నువ్వు అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది. మ్యాటర్ ఇదా? ఇది మంచి ఐడియా లాగే ఉంది. బాస్, ఆడు ఆలోచించడం మొదలెట్టాడు. రాసి పడదొబ్బితే ఆడు కవిత కోసం ఆలోచించట్లా, ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు. దానికి 5 రోజులు పట్టుద్ది. ఆలోగా మన బ్యాగ్ కొట్టేద్దాం రా. ఏ రాఘవా, ఏంటి ఇలా వచ్చావు? అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, అందుకే. థ్యాంక్ గాడ్. కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా? ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది. కుదిరితే చేసి పెట్టు, లేదా వేరే మనిషిని చూసుకుంటా. నేను రిపేర్ చేస్తానులే గానీ, అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో? మా అమ్మ వాయిస్. నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు, దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా. ఓ, అదే విషయం. సరే ఇవ్వు జ్యోతి, నేను రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఉండి ప్యాక్ చేస్తా. చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా? 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు. తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా. తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట. లేదే, ఉమా ఎవరో దేవరాజుని పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. FB లో పెట్టింది. ఉమా విడిగా లవ్ మ్యారేజ్, నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్. ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా. సరే, ఇదిగో, జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్. నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది. ఏంటి? దీన్ని రిపేర్ చేస్తాను అన్నా. పిలిచావా? లేదే. పిలిచావా అనుకున్నా. సరే పర్లా, నేను నాతోనే మాట్లాడుకుంటా. ఏంటా సౌండ్? అన్నపోతే ఏదైనా ఈంతుందా ఏంటి? ముక్కులో ఉన్న వెంట్రుకంత బాడీ ఉంది వీడికి, వీడు ముక్కుతో గురకెడతాడు. రేయ్ లేరా, రేయ్ లేవరా, లేవరా. టైం 12 అవుతోంది, డ్యూటీకి పోదాం పద. బాస్, అర్ధనిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అంట, మీకు అల్ప ఆయుష్. ఎల్లి ముందు అప్పసెక్కిన పక్షి పదం పూసుకొని.
ఎవరు ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఏం చేస్తున్నావు జ్యోతక్క? జ్యోతి పో! అమ్మా వెళ్ళిపో, ఇక్కడ నుంచి వద్దు. అమ్మా పో! శర్మద! రాఘవ, ఇక్కడేం చేస్తున్నావు? నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది. పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేసి చూడవా? ఇదిగో. తర్వాత చెక్ చేస్తాలే, ఇవ్వు. ఏ జ్యోతి, మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను. బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పవా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ఆ? కవిత ఏ? bullshit. ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి? ఏంటో. రే ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికన్నా నిన్ను లేపి తప్పు చేశాను రా. పట్టుగా. అమ్మా కరుమారి, మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో అయ్యో, ఎవరో వస్తున్నారా? హలో అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏలు దొప్పుతా, జాగ్రత్త. మరైతే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావదొబ్బుతున్నావురా. లేచురారా. దేవుడా, ఎవరు డిస్టర్బ్ రే చేయ. బామ్మర్ది, ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా. నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా. తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించు. రామ్మ మరదలు, నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నావో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది. నువ్వు వెళ్ళి ఆలోచించు. పో, పో, పో. బాస్ ఏంట్రా? కవిత చక్కగానే ఉంది, వెళ్ళి ఇచ్చేవచ్చుగా. రేయ్, కవిత రాది, అది ఆ పిల్ల చదివింది అనుకో, మనందరిని తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. రే బామ్మర్ది, అయ్యయ్యయ్యో. ఐడియా వచ్చేసింది రా, పద వెళ్దాం. రేయ్, ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే వస్తుంది. రే, రారా వెళ్ళి టేస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా. రే బామ్మర్ది, చూసావా? నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేను ఉన్నాననే అర్థం. దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక్క ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఈయన ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు. బాబా చూసావా? చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే, నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రావాలి. చిట్టు బాబు అని దొల్ల కూడా దూపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడ్రా, తను నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. ఇప్పుడు నీకు నిద్ర రావట్లేదురా మళ్ళీ? రామ మరదలు. రే, కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్దాం పద. ఏమ్మా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాప్లో ఈ టెంపర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాకే కొట్టేలా నీ సోకుతో నన్ను చుట్టేలా. మిస్టర్ చిట్టి బాబు సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. తను నా క్యాండిడేట్. ఇకపై మీరు తన్ని డిస్టర్బ్ చెయ్యనేకూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా. దేవుడా, కళ్ళకు కనిపించే త్వరలో ఎవరు లేరు. కరుమారమ్మ, ఈసారైనా కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి. ఏమైందిరా? బాస్, చిన్న చూవ మీకు లక్కే కాదు, ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. పెద్ద ఇనప చూవ, దీంతో కెలికేయండి. ఈశ్వరా. బాస్,
ఎవరు వస్తున్నారు? ఏమంటున్నారా? అయ్యో తెరవండి బాస్. లోపల ఇరుక్కుపోయిందిరా. అయ్యో త్వరగా తెరిచి చావరా. ఏంట్రా కొడుతున్నావ్? పట్టుకుపోతే ముద్దెట్టుకుంటారా? సింహం నోట్లో సువ్వు ఇరుక్కుందిరా. మేకప్ దరిద్రంగా ఉంది, కనీసం యాక్టింగ్ అయినా సరిగ్గా చేయరా. చూసే వాళ్ళకి భయం కలగాలి. అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతున్నా. ఇల్లు పేరుగా ఇక తెర్రు. కరెక్ట్. రెయిన్ నీ బాస్ రే అటువైపు చూడరా. నేను ఇక్కడ దాక్కుంటాను, వెళ్ళరా. రగులుతోంది మొగలి పొద టడంటడైన్ మొగల మారి కన్నయ్యదా. పాపం బాస్. ఎవరు? ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా. దసపాలలో రూమ్ బుక్ చేసిస్తాను, నిద్రపోయి వస్తారా? రబ్బర్ నోరు నువ్వు. హలో మిస్టర్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరేం చేయబోతున్నారో చూద్దామని వచ్చాం సార్. ఓ నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటానని మీరెలా కనిపెట్టారు? మరి గట్టిగా మాట్లాడకండి, ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం. ముగ్గురు ఇరుక్కుపోతామా? అయ్యో, ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి. ఈ మూట మూవ్ ఎలా అనిపించట్లేదే. ఏమా మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. ఇదిగోండి. నీ నెంబర్ ఆ బండదానికి తెలియదుగా. నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది, అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుతులు తిట్టు. ఏంటిది కొత్త నంబర్లా ఉంది?